బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కూకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు పిల్లలను చంపేసిన తల్లి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం 2:30 అట్లా మాకు డైలెండర్ కాల్ వచ్చింది. కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఉన్న ఇద్దరు అబ్బాయిలతో ఊరేసుకొని చనిపోయినట్టు. దాన్ని ఇమీడియట్గా మా కుక్కపల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు వచ్చి వెరిఫై చేస్తే వాళ్ళు ఎంత ఊరేసుకొని చనిపోయి ఉన్నారు. ఆ బాడీలను క్లూస్ టీమ్ ద్వారా పరిశీలించి చూడగా చనిపోయారు. వాళ్ళు వెంటనే పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపించారు. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ బోడా ప్రవీణ్ అని ఇతను 31 years ఉంటుంది. ఇతని చెన్నరావుపేట మండల్ మాణిక్యారం తండా అనే విలేజ్, అది వరంగల్ డిస్ట్రిక్ట్. ఇతను 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన చింతల తండా గ్రామవాసి శ్రవంతిని మ్యారేజ్ చేసుకున్నారు 13 years బ్యాక్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. లాస్ట్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇదే కైతలాపూర్ ఏరియాలో ఉంటుకుంటూ అక్కడ కూలి చేసుకుని బతుకుతా ఉన్నారు. అయితే మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా రోజుల దగ్గర మనస్పర్ధలున్నాయి. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అతను ఇంకో అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం, తర్వాత వీళ్ళ మనస్పర్ధల పనులు ఇంకా ఎక్కువైనాయి. దాని మీద అక్కడ చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో, వరంగల్లో ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందట. జస్ట్ 4 days బ్యాక్ ఇష్యూ బాగా గొడవ జరిగింది. గొడవ జరిగితే ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి పోయింది. పోయిన తర్వాత అక్కడ ఇతను కూడా నిన్న అక్కడికి పోయి వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని నేను అమ్మాయిని మంచిగా చూసుకుంటానని నిన్న తీసుకొని ఇక్కడికి వచ్చారు. నిన్న సాయంత్రం 4 o'clock. రాత్రి మళ్ళీ ఏమైనా ఇష్యూ అయిందా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ ఇతను మళ్ళీ వర్క్ పోయి ఇతను మధ్యాహ్నం లంచ్ కానీ ఇంటికి వచ్చే వరకు ఆమె తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నారు. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో తన ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య కూడా పాల్పడింది. అయితే స్రవంతి అనే ఒక మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరు పిల్లలను కూడా కుటుంబ సభ్యుల నేపథ్యంలో గొడవ జరగడంతో ఇద్దరు పిల్లల్ని కూడా చంపి ఆత్మహత్య కూడా పాల్పడింది. కుమారులు కౌశిక్, కార్తికులుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. తల్లి స్రవంతిగా గుర్తించారు. అయితే ఈ యొక్క ఆత్మహత్య గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త ప్రవీణ్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడము, అయితే మొదటి భార్య అయిన స్రవంతిని సరిగా చూసుకోకపోవడము, ఇంట్లో పూర్తిగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రవీణ్ స్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్లి మరోసారి తను మంచిగా చూసుకుంటా అని చెప్పి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో, అయితే ఒక కుటుంబ సభ్యుల గొడవల నేపథ్యంలో తల్లి ఇద్దరు కొడుకులను కూడా చంపి ఆత్మహత్య కూడా పాల్పడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రవీణ్ ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల పైన కూడా పూర్తిగా ప్రవీణ్ ని లోతుగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఎలాంటి గొడవలు జరిగాయి, ఆ గొడవలకు సంబంధించి ఏమేమి దీనికి సంబంధించి అంటే ఆర్థికంగా ఏమేమి గొడవలు జరిగాయి, లేకపోతే రెండో పెళ్లి సమక్షంలో ఎలాంటి గొడవలు జరిగాయనే దానిపైన కూడా పూర్తిగా విచారించి దాని తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు.